ప్లాన్ ఎలా వేయాలో తెలుసుకుందాము. ప్లాన్ వేసే ముందు మనం ఏం చేయాలి అంటే యూనిట్స్ని సెట్ చేసుకోవాలి. ఓకే, ప్లాన్ వేసే ముందు ఖచ్చితంగా యూనిట్స్ని సెట్ చేయాలి. మరి ఆ ప్లాన్ ఎలా వేయాలి ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాము. యూనిట్స్కి యూఎన్ కమాండ్, యూనిట్స్కి యూఎన్ ఖచ్చితంగా మనం ఒక ప్లాన్ వేస్తున్నాము అంటే మస్ట్ అండ్ షుడ్గా యూనిట్స్లోకి వెళ్ళాలి. యూనిట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెంత్ టైప్ అని అడుగుతుంది కదా, ఇక్కడ టైప్ వచ్చేసేసి మనకి ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఆర్కిటెక్చరల్, డెసిమల్, ఇంజనీరింగ్, ఈ మూడింటిని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఈ ఆర్కిటెక్చరల్ ఎప్పుడు వాడతాం, డెసిమల్ ఎప్పుడు వాడతాం, ఇంజనీరింగ్ ఎప్పుడు వాడతాము అంటే మనం వేసే ప్లాన్ ఏదైతే ఉంటుందో మనకి ప్లాన్ ఇస్తారు. ఆ ఇచ్చిన ప్లాను ఫీట్స్ ఇంచెస్లో ఉందా, మీటర్స్ సెంటీమీటర్స్లో ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. మీటర్స్ సెంటీమీటర్స్ అనుకోండి, ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా 6300 ఉంది, 9000 ఉంది, మెజర్మెంట్ ఇస్తాడనమాట. లెంత్ 9000 ఉంది, హైట్ 1300 ఉంది, ఇట్లా ఇస్తాడనమాట. అంటే మనకి 1300, 9000 సంథింగ్ ఇట్లా ఇస్తే కనుక అది మనకి మీటర్స్ సెంటీమీటర్స్లో ఉందని అర్థం. అలా మనకి ఇచ్చిన ప్లాను మీటర్స్ సెంటీమీటర్స్లో ఉంటే ఈ డెసిమల్ యూనిట్ని తీసుకోవాలి. అదే మనకిచ్చిన ప్లాన్ ఫీట్స్ ఇంచెస్లో ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్గా లెంత్ 13 feet ఉంది, హైట్ 15 feet ఉంది. ఓకే, ఫీట్స్ ఇంచెస్లో ఉంటేనేమో ఇంజనీరింగ్ అయినా తీసుకోవచ్చు, ఆర్కిటెక్చరల్ అయినా కానీ తీసుకోవచ్చు, ఇంజనీరింగ్ కానీ ఆర్కిటెక్చరల్ కానీ. అదే మనకిచ్చిన ప్లాన్ అనేది మెజర్మెంట్స్ మీటర్స్ సెంటీమీటర్స్లో ఉంటే ఖచ్చితంగా డెసిమల్ తీసుకోవాలి. మరి ఇప్పుడు మనం ఏది తీసుకుందాం అంటే నేను ఈరోజు నీకు చెప్పబోయే ప్లాన్ ఫీట్స్ ఇంచెస్లో చెప్తా. ఎక్కువగా మనం ప్లాన్స్ ఫీట్స్ ఇంచెస్లో వేస్తామన్నమాట. దానికోసం ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే ఇంజనీరింగ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, లెంత్ టైప్ వచ్చేసేసి ఇంజనీరింగ్. నెక్స్ట్ ప్రిసిషన్ ఏంటి అంటే ఇప్పుడు మనకి లెంత్ హైట్స్ ఇచ్చినప్పుడు ఒక రూమ్కి ఎగ్జాంపుల్గా లెంత్ 18 feet 3 inches ఉంది అంటాడు, హైట్ వచ్చేసేసి 15 feet 8.3 inches ఉంది అంటాడు. అంటే ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ ఫీట్ ఇస్తాడు, తర్వాత ఫీట్ పక్కన డెసిమల్స్ ఇంచెస్ ఇస్తూ ఉంటాడు అనమాట. అట్లా మనకిచ్చిన ఇంచెస్ అనేది 0 inchesలో ఉందా, 0.0 inchesలో ఉందా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, 15 feet 8.3 inches అంటున్నా, అంటే 0 feet 0.0 inches అని అర్థం. అంటే మనకిచ్చిన మెజర్మెంట్ ఆధారంగా ఇక్కడ ఎక్కువగా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఈ 0 feet 0.0 inchesని సెలెక్ట్ చేసుకున్నాం. టైప్ లెంత్ వచ్చేసి ఇంజనీరింగ్, ప్రిసిషన్ వచ్చేసేసి 0 feet 0.0 inches తీసుకున్నాం. ఇక్కడ యూనిట్స్ టు స్కేల్ ఇన్సర్ట్ కంటెంట్, ఇదేంటి అంటే ఇప్పుడు నేను తీసుకున్న ప్లాన్ ఎలా వేస్తున్నాను, ఫీట్స్ ఇంచెస్లో వేస్తున్నాను. మనకి 1 meter = 100 centimeters ఎలాగనో 1 feet = 12 inches అనేది అలా. అంటే ఫీట్కి ఇంచెస్ అనేది సబ్ యూనిట్, మీటర్స్కి సెంటీమీటర్స్ సబ్ యూనిట్, సెంటీమీటర్స్కి అనేది సబ్ యూనిట్. అలా నాకు ఇక్కడ ఏంటి ఫీట్కి ఇంచెస్ సబ్ యూనిట్ కాబట్టి సబ్ యూనిట్ ఏంటి ఇంచెస్ కాబట్టి ఇంచెస్ని సెలెక్ట్ చేస్తాను. ఇంజనీరింగ్ 0 feet 0 inches, ఇంచెస్, ఈ 3 మస్ట్ అండ్ షుడ్గా మనం మార్చుకోవాలి. ఇంక ఇవి ఈ డెసిమల్ డిగ్రీస్ అలాగే ఉండాలి, ఇక్కడ ఇంటర్నేషనల్ అలాగే ఉండాలి. ఈ మూడింటిని మనం సెట్ చేసి ఓకే చేయాలి. ఇది ఓకే చేసిన వెంటనే డయాగ్రామ్ డ్రా చేయకూడదు. యూనిట్స్లో ఏమైతే సెట్ చేసామో అదే డైమెన్షన్స్లో కూడా సెట్ చేయాలి. డైమెన్షన్స్లో సెట్ చేసుకోవడానికి డి ఎంటర్, డైమెన్షన్ సెట్ చేసుకోవడానికి డి ఎంటర్. యూనిట్ సెట్ చేసిన వెంటనే డైమెన్షన్స్ని సెట్ చేసుకోవాలి. మరి ఈ డైమెన్షన్స్లో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు ప్రివ్యూ ఆఫ్ ISO చూపిస్తుంది. ఇక్కడ ఏమంటుంది 14,11,26,07 అంటే నేను నా మెజర్మెంట్స్ని మార్చా, యూనిట్స్లో ఫీట్స్ ఇంచెస్లో మార్చా. కానీ ఇక్కడ
ఇక్కడ ప్రివ్యూ ఏం చూపిస్తుంది, మీటర్స్ సెంటీమీటర్స్లోనే చూపిస్తుంది. అంటే యూనిట్స్ని సెట్ చేసినంత మాత్రాన డైమెన్షన్ అనేవి మారవు. ఖచ్చితంగా మనము డైమెన్షన్స్ని కూడా మార్చుకోవాలి. మరి డైమెన్షన్స్ని ఎలా మార్చుకోవాలి అంటే ఇక్కడ మాడిఫై ఉంది కదా, ఆ మాడిఫైలోకి వెళ్ళి ఇక్కడ యూనిట్ ఫార్మాట్, ప్రైమరీ యూనిట్స్ దగ్గర యూనిట్ ఫార్మాట్, మనం యూనిట్స్లో ఏదైతే సెలెక్ట్ చేసామో అదే యూనిట్ ఫార్మాట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా నాకు యూనిట్ ఫార్మాట్ ఇంజనీరింగ్, ఇందాక మనం తీసుకున్నాం యూనిట్స్లో 0 feet 0 inches, ఓకే చేసాం. ఇప్పుడు ప్రివ్యూ చూడండి, 1 feet 2.1 inch, 2 feet 4.1 inch. అవునా? అంటే మనం ఏదైతే తీసుకోవాలనుకుంటున్నామో ఫీట్స్ ఇంచెస్లోకి యూనిట్స్ని సెట్ చేసుకోవాలి, డైమెన్షన్స్ని సెట్ చేసుకోవాలి. అలా రెండింటిని సెట్ చేసుకున్న తర్వాత సెట్ కరెంట్ చేసి దీన్ని క్లోజ్ చేయాలి. ఓకే, అర్థమైందా? ఎస్ మ్యామ్. ఫస్ట్ ఖచ్చితంగా యూనిట్స్ని యూఎన్ కమాండ్ తీసుకొని యూనిట్స్ టైప్ ఇంజనీరింగ్ ప్రిసిషన్ సబ్ యూనిట్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి. ఇది చేసిన వెంటనే డి ఎంటర్ తీసుకొని ఈ డి ఎంటర్లో కూడా ఖచ్చితంగా మాడిఫైలోకి వెళ్ళేసేసి ఇక్కడ ఇంజనీరింగ్ అదేవిధంగా ప్రిసిషన్ సెలెక్ట్ చేసుకొని ఇవి రెండు పర్ఫెక్ట్గా ఉంటేనే మనం వేసే ప్లాన్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే సరే, ఇప్పుడు నేను యూనిట్స్ని డైమెన్షన్స్ని సెట్ చేశాను కదా, నెక్స్ట్ ఇప్పుడు మనం ప్లాన్ వేయడం స్టార్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్గా మనం ప్లాన్ వేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన ప్లాట్ ఏదైతే ఉందో మన ప్లాట్ లెంత్, హైట్, బ్రిడ్త్ మనకి తెలియాలి. దానికోసం నేను ఎగ్జాంపుల్గా ఏం చేస్తున్నానంటే రెక్టాంగిల్ అనే ఒక కమాండ్ తీసుకున్నా, క్లిక్ చేసి నేను మూవ్ చేస్తున్నా, లెంత్ బ్రిడ్త్ ఇస్తున్నా. నేను ఎగ్జాంపుల్గా లెంత్ వచ్చేసి 30 feet ఇస్తున్నా. బ్రిడ్త్ దగ్గరికి వెళ్ళాలి అంటే ట్యాబ్ ప్రెస్ చేసుకొని 40 feet, ఇది నా ప్లేస్ 30 feet 40 feet. కానీ ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది కదా, ఒక్కోసారి పెద్ద కనిపించచ్చు, ఒకసారి చిన్న కనిపించచ్చు. కానీ మనం ఏం చేయాలి, మనకి నచ్చిన మన కంటికి కనిపించేంత జూమ్ లెవెల్కి దీన్ని జూమ్ చేసుకోవాలి. జూమ్ ఎక్కువగా ఉంటే తక్కువ చేసుకోండి, తక్కువ ఉంటే ఎక్కువ చేసుకోండి. ఓకే, ఇలా మనకు కన్వీనియంట్గా ఉండే విధంగా దీన్ని మెన్షన్ చేసుకోవాలి. ఇలా మెన్షన్ అయిపోయిన తర్వాత మనం వేసే ఇవన్నీ ఏంటి అంటే వాల్స్. ఇదేంటి అంటే ఒక వాల్ లాగా అనమాట. నా ప్లేస్లో కాంపౌండ్ వాల్ ఉంటే చూసారా, సో అలాగా నా వాల్ ఇది, లేకపోతే నా మెజర్మెంట్ వాల్ ఇది. వాల్ వేసిన వెంటనే మనం దీనికి ఏం చేయాలి అంటే ఆఫ్సెట్ వేయాలి. ఆఫ్సెట్ కమాండ్ చెప్పాను కదా నిన్న, ఆఫ్సెట్ కమాండ్కి ఓ ఎంటర్, ఆఫ్సెట్ క్లిక్ చేసి ఫస్ట్ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఆఫ్సెట్ అంటే ఇట్లాగా త్రూ చేసి వదిలేయాలి. త్రూ చేసి వదిలేసిన తర్వాత ఈ ఆఫ్సెట్ చేయడానికి మన ఈ రెక్టాంగిల్ని మనకి వాల్ మెన్షన్ చేసినప్పుడు వాల్ నీకు అవుటర్ వాల్కి మెన్షన్ చేశాడో ఇన్నర్ వాల్కి మెన్షన్ చేశాడో మెజర్మెంట్ ఇస్తాడు. ఆ మెజర్మెంట్ ప్రకారం మనం లోపలగా బయటగా అనేది చెక్ చేసుకోవచ్చు. వాల్ థిక్నెస్కి స్టాండర్డ్ 9 inches మెజర్మెంట్ చూడండి, వాల్ థిక్నెస్కి 9 inches. ఇలా మనం ఖచ్చితంగా ఒక వాల్ వేస్తున్నాము అంటే వాల్కి మస్ట్ అండ్ షుడ్గా వాల్ థిక్నెస్ని వేసుకోవాలి. ఇది 9 inches స్టాండర్డ్. వాడు ఇవ్వనప్పుడు, వాడు ఇచ్చాడు అనుకోండి మనమే క్యాలిక్యులేట్ చేసుకొని వేయాలి. వాడు ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టాండర్డ్ 9 inchesని తీసుకొని వేసుకోవాలి. సరే, ఇప్పుడు నాకు అవుటర్ వాల్ అనేది మొత్తం వచ్చింది కదా, ఇప్పుడు లోపల నేను ఏ రూమ్స్కి ఆ రూమ్స్ని నేను సపరేట్ చేయాలి అనుకుంటున్నాను. ఏ రూమ్స్కి ఆ రూమ్స్ని నేను సపరేట్ చేయాలి అంటే ఏం చేయాలి, ఒక్కొక్క లైన్ని వేసుకుంటూ రావాలి. ఒక్కొక్క లైన్ వేయాలంటే ఈ నుంచి ఇడికి లెంత్ ఎంతో తెలియాలా, ఈడ మళ్ళీ లైన్ వేయాలా, మళ్ళీ ఇక్కడ డబల్ లైన్ వస్తుంది, అదంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. అలా చేయకూడదు. మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే ప్రతి ఒక్క లైన్ని ఆఫ్సెట్ చేసుకుంటూ రావాలి.
మరి నాకు ఈ రెక్టాంగిల్ ఇది ఉంది, ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఎంటైర్ రెక్టాంగిల్ సెలెక్ట్ అవుతుంది. కానీ నాకు ఏ వాల్కి ఆ వాల్ సపరేట్గా రావాలి అంటే నేను దీన్ని ఆఫ్సెట్ చేస్తే ఎంటైర్ ఆఫ్సెట్ అవుతుంది, కానీ అలా కాకూడదు, ఒక్కొక్క సింగిల్ లైన్ ఆఫ్సెట్ అవ్వాలి. దానికోసం ఎక్స్ప్లోడ్ కమాండ్ ఎక్స్, ఈ వాల్ని, ఈ లోపల రెక్టాంగిల్ ఉంది కదా, ఆ లోపల రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తే వాల్ మనకి ఏ లైన్కి ఆ లైన్ సపరేట్ అయిపోతుంది. అలా సపరేట్ అయిపోయిన తర్వాత ఆఫ్సెట్ కమాండ్ తీసుకొని ఫస్ట్ త్రూ చేసి వదిలేసి, ఎగ్జాంపుల్గా నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 10 feet డిస్టెన్స్లో ఒక రూమ్ వాల్ వేసాం కదా, ఖచ్చితంగా వాల్ థిక్నెస్ 9 inches. మళ్ళీ ఈడ నుంచి ఈడికి ఎంత డిస్టెన్సో ఇక్కడికి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్ థిక్నెస్ సేమ్ అదే విధంగా ఈ లైన్ కూడా. ఇప్పుడు ఇలా వేసా, నేనేమనుకుంటున్నానంటే ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదంతా హాల్, ఇక్కడ నుంచి ఎంట్రీ ఇస్తున్నా, ఇదొక వరండా లాగా, ఇదంతా హాలు, ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము. దీంట్లోనే నేను ఏం చేస్తున్నానంటే ఇదొక కిచెన్ అనమాట. ఈ కిచెన్లోనే కొంచెం పూజా గదికి సపరేట్గా ఒక 5 feet డిస్టెన్స్లో ఒక లైన్ ఇస్తున్నాను. అర్థమైందా? అవి ఎలా పెట్టాలి అనేది నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తా. ఈరోజు మీరేం చేయాలి అంటే ఇలా రఫ్గా ఒక ప్లాన్ వేయడం నేర్చుకోండి. మీ కాలేజ్, మీ స్కూలు, మీ ఇల్లు, మీ రిలేషన్స్, అట్లా మీ రిలేటివ్స్ సంథింగ్, అట్లా మీరు ఏం చేస్తారంటే ఈరోజు డిఫరెంట్గా ఇలా జస్ట్ రఫ్ ప్లాన్ వేయడం నేర్చుకోవాలి. ఓకే మ్యామ్. ఓకేనా?